Dear JEE students and parents, welcome back to my channel. ఏప్రిల్ జేఈ మెయిన్స్ 2 మరి జేఈ మెయిన్ 2కి సంబంధించిన సిటీ ఇంటిమేషన్ అయితే ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకున్నారు అనుకున్నాను. ఆల్రెడీ కూడా వీడియో చేయడం జరిగింది. మనకి ఏప్రిల్ 2 నుంచి అయితే ఎగ్జామినేషన్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అమ్మ. 2వ తారీఖు, అదేవిధంగా 4వ తారీఖు, 5వ తారీఖు, 6, అదేవిధంగా 8వ తారీఖు ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. అంటే 3వ తారీఖు ఇక్కడ 3 హాలిడే ఉంది, 4, 5, 6, 7 ఏమో వేరే వాళ్ళకి ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఆ విధంగా మీకు ఇలాంటి గోల్డెన్ డేస్ రావమ్మ, మీ లైఫ్లో రావు. గుర్తుపెట్టుకోండి, సార్ ఎలా చెప్పాడు అంటారు. మరి ఈ 10 రోజులు మనకి ఇంకెన్ని రోజులు ఉంది, మరి ఇప్పుడు వీడియో చేసేటానికి ఇది ఇంకా 10 రోజులు, 10 డేస్ మాత్రమే ఉంది. మీ యొక్క 10 డేస్ ప్రిపరేషను, 10 డేస్ ప్రిపరేషను మంచిగా రివిజన్ చేసుకోండి. ఇక రివిజన్ చేసుకోవాలి. కొత్త చదివే అంత ఇది లేదు, కొత్త సిలబస్, కొత్త మెటీరియల్ చదివే ఇది లేదు. జస్ట్ రివిజన్ చేసుకోండి. ఇప్పుడు జేఈ మెయిన్స్ 2 నిబంధనలు కఠిన. లాస్ట్ ఇయర్ కూడా మరి జనవరి సెషన్లో కూడా కొంతమంది స్టూడెంట్స్ని అలో చేయలే. చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే జేఈ మెయిన్స్ వాళ్ళు ఫేస్ రికగ్నిషన్ అలాంటివి పెడతాం అయితే మనకి ఇక ఎగ్జామినేషన్కి వెళ్తే ఇక్కడ సిటీ ఇంటిమేషన్ కూడా వచ్చేసింది. స్టూడెంట్స్ అందరూ కూడా 2వ తారీఖు, 4, 5, 6, 8, 7వ తారీఖు బీఆర్కి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సిటీ ఇంటిమేషన్ ఎవరైనా ఉంటే డౌన్లోడ్ చేసుకొని మనకి ఇప్పుడు అడ్మిట్ కార్డు వచ్చేది మనకి ఆ 2వ తారీఖు. అంటే మీకు అడ్మిట్ కార్డు 31కి వస్తుందమ్మ. 1కి కానీ 31 మార్చ్కి అడ్మిట్ కార్డు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూడండి, సిటీలో ఎన్టీఏ సైట్లో ముందస్తుగా ఆల్రెడీ సిటీ ఇంటిమేషన్ వచ్చింది. పరీక్షకు 3 రోజుల ముందుగా అడ్మిట్ కార్డు అయితే విడుదల చేస్తారు. మీకు ఎగ్జామినేషన్ అందరూ ఆల్రెడీ తెలుసు. స్టూడెంట్స్ అందరూ కూడా చాలామంది 90% స్టూడెంట్స్ అందరూ కూడా ప్యాటర్న్ తెలుసు. మార్నింగ్ 9:30 నుంచి మరి ఈవినింగ్ 12:30 వరకు ఎగ్జామినేషన్ అయితే జరిగింది. మరి తర్వాత మార్నింగ్ 9 to 12 జరుగుతుంది. ఇక్కడ ఆఫ్టర్నూన్ 3 to 6 అయితే ఎగ్జామినేషను, 2 షిఫ్టుల్లో ఎగ్జామినేషను జరగనుంది. మరి మీరు చూసినట్టయితే ఇక్కడ ఐఐటి, ఎన్ఐటీలో ప్రవేశానికి నిర్వహించే జేఈ ఎగ్జామినేషన్ 26 2వ సెషన్ పరీక్షలు 2వ తారీఖు నుంచి 2, 4, 5, 6, 8 తేదీల్లో జరగనున్నాయి. దీనికి సంబంధించిన విధి విధానాలు అయితే స్టూడెంట్స్ని ఒకసారి చూద్దాం. మరి ఇది లాస్ట్ ఇయర్ కాబట్టి ఇక్కడ డేట్ మారుతుంది. ఇక్కడ 2, 4 తర్వాత మనకి 5, 6 వస్తుంది. 5, 6, 8 తేదీలు ఉదయం స్టూడెంట్స్కి మధ్యాహ్నం 2 షిఫ్టుల్లో పేపర్ 1 బీఈ బీటెక్ పరీక్షలు జరుగుతుంది. 9వ తేదీ మార్నింగ్ నుంచి బీఆర్కి జరుగుతున్న తర్వాత ఇది 7వ తారీఖు వెళ్ళిపోయింది. జేఈ మెయిన్ మొదటి సెషన్ మాదిరిగానే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుందమ్మా. ఈ విధానంలో ఆన్లైన్ పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులు పరీక్షా కేంద్ర వివరాలు సిటీ ఇంటిమేషను ఆల్రెడీ వచ్చింది, స్టూడెంట్స్కి వెబ్సైట్లో ఉంచింది. పరీక్షలకు 3 రోజుల ముందు అడ్మిట్ కార్డులను విడుదల చేయనుంది. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎన్టీఏ నిబంధనలు అనుసరించాల్సి ఉంటుంది. వీటిని అడ్మిట్ కార్డుల్లో ఎన్టీఏ పొందుపరిచింది. వాటిని విద్యార్థులు క్షుణ్ణంగా చదువుకుని ఈ మేరకు ముందుగానే సిద్ధము అవ్వాలి. మరి ఇప్పుడు జేఈ మెయిన్ ఎగ్జామినేషన్కి ఏ విధంగా వెళ్ళాలి? వీటిల్లో ఏది తప్పిన మిమ్మల్ని ఎగ్జామినేషన్ రాయనివ్వరమ్మా, మిమ్మల్ని డిబార్ చేస్తారు. తస్మాత్ జాగ్రత్త. ప్రతి ఒక్క స్టూడెంటు ఎంతో కేర్ఫుల్గా ఉండాలి. మరి జేఈ మెయిన్ ఎగ్జామినేషన్ రాజు పేపర్ 1 ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష మొదటి షిఫ్టు మనకి ఉదయం 9 గంటల నుంచి 12 గంటలు 9 to 12 జరుగుతుంది. 2వ షిఫ్ట్ వచ్చేసి 3 గంటల 3 to 6 వరకు జరుగుతుంది. ఉదయం షిఫ్ట్లో పరీక్షలకు 7 గంటలకు, మధ్యాహ్నం పరీక్షకు 1 గంటకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంది. గుర్తుపెట్టుకోండి, తస్మాత్ జాగ్రత్త. మీరు 9 గంటల ఎగ్జామినేషన్ కంటే సపోజ్ 9 గంటలు అనుకోండి, మీదో ఇంటర్మీడియట్ పరీక్షలాగా 8:50కి వెళతాము, 8:30కి వెళతాము. ఇది జంతా నయ్యమ్మ. గుర్తుపెట్టుకోండి, మీరు ఉదయం 7:30కి 8 గంటలకల్లా మీరు ఎగ్జామినేషన్ సెంటర్ లోపల ఉండాలి. 9 గంటలకి ఎగ్జామినేషన్ అంటే 8 గంటలకల్లా ఎగ్జామినేషన్ సెంటర్ లోపల ఉంటే మిమ్మల్ని అలో చేస్తారు. అదేవిధంగా సాయంత్రం పరీక్షకు 1 గంటకు జోరు కావాలి. సపోజ్ 3 గంటలకు పరీక్ష అనుకో, ఎందుకంటే అక్కడ బయోమెట్రిక్ ఇవన్నీ చేస్తారు కదా, మీరు రెస్ట్ కూడా తీసుకోవాలి. వెళ్ళంగానే కొద్దిగా రిలాక్స్ అవటము,
హ్యాపీగా మరి కొంచెం టెన్షన్గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి హార్ట్ బీట్ కూడా ఎక్కువ కొట్టుకుంటుంది కొంతమంది స్టూడెంట్స్కి. వెళ్ళంగానే ఆ బీపీ కంట్రోల్ రావటము, కొద్దిగా యోగా మెడిటేషన్ చేసుకోవటం, వెళ్ళంగానే కూర్చుని మనము ఎగ్జామినేషన్ సెంటర్కి హాఫ్ అన్ అవర్ ముందు లోపల ఉన్నాం అనుకో, కంప్యూటర్ సెంటర్ ముందు కొద్దిగా రిలాక్స్, కొద్దిగా నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాం ఎగ్జామినేషన్ సెంటర్కి. లేకపోతే హడావుడిగా మీకు వచ్చే మార్కులు కూడా పోతాయి. ఇది మీకు చాలా గోల్డెన్ డేస్. రెండో సూచన ఏంటంటే, పరీక్ష హాజరయ్యే విద్యార్థులు సాధారణ వస్త్రాలను, నార్మల్ డ్రెస్సెస్ తీసుకోవాలి. హంగామా చేయొద్దు. నార్మల్ డ్రెస్సెస్ మనం ఇంట్లో ఏమైతే వేసుకుంటాం బయటికి తిరుగుతాం కదా, మరి నార్మల్గా కాలేజీకి ఏ విధంగా సింపుల్గా వెళ్తారో, మరి ఎక్కువ హడావుడి చేయకుండా, ఎక్కువ మరి పెళ్ళిళ్ళకి మనం డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది కదా, అవుటింగ్కి వెళ్తాము, డ్రెస్సింగు అవి ఇవి చేసుకుని చాలా సాధారణమైన, ఎంత సాధారణమైన మాత్రం చెప్పులు మాత్రం ధరిస్తే సరిపోతుంది. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ నార్మల్ చెప్పులు, ఎటువంటి పరిస్థితుల్లో షూస్ అలాంటి ఎటువంటి పరిస్థితుల్లో మరి తీసుకెళ్ళవద్దు. తర్వాత బ్లూ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను తెచ్చుకోవాలి ఎమ్మటే, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా తెచ్చుకుంటే మంచిది. అభ్యర్థులు ఆభరణాలు, వాచీలు ధరించకూడదు. వాచీలు ఎటువంటి పరిస్థితుల్లో నాట్ అలౌడ్. మరి అదేవిధంగా కాళ్ళకి బూట్లకు బదులుగా సాధారణ చెప్పల్స్, ఎంత సింపుల్గా చెప్పులు ధరిస్తే అంతమంది. లేకపోతే బూట్లు ఎడవమంటారు, బూట్లు ఏమైనా పెట్టుకొచ్చారా, కెమెరాలు పెడతారు. ఎందుకంటే వాళ్ళు కెమెరాలు పెట్టి ఇన్ని రకరకాలుగా అనుమానాలు ఇవాళ రేపు ఇప్పుడు మనం పక్కన వాళ్ళని నమ్మలేము, మనల్ని పక్కన వాళ్ళని నమ్మలేము. అట్లా మన నైబర్స్నే మనం నమ్మలేని పరిస్థితి ఉంది. మనం టోటల్గా మనమే నమ్మాలి. అసలు మనం అని గిల్లుకోవాలి, అసలు నేనేనా అని ఒక్కొక్కసారి గిల్లుకోవాల్సి వచ్చింది. అట్లా చూసుకోవాలి. తర్వాత ఇంకో కండిషన్ ఏంటంటే, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ని మాత్రమే అనుమతిస్తారు, గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ని తీసుకువెళ్ళాలి. మీరు ఎవరైనా తీసుకెళ్తే ఒక 1/2 లీటర్, ఎక్కువ కూడా తీసుకెళ్ళండి, అది బరువు ఉంటుంది. 1/2 లీటర్ బాటిల్స్ ఉంటాయో 1/2 లీటర్ సరిపోద్ది, మీకు ఇబ్బంది ఏమీ లేదు. మరి అదేవిధంగా దరఖాస్తు సమయంలో మనము అప్లోడ్ చేసిన ఆధారు, పాన్ తదితర ఒరిజినల్ ఐడెంటిటీ కార్డులు విధిగా తీసుకెళ్ళాలి. మీరు ఆధార్ తీసుకెళ్ళండి. పాన్ ఉండదు, పాన్ ఉంటే ఉండదు, లేకపోతే లేదు. తర్వాత ఆధార్ తీసుకెళ్ళండి, ఒరిజినల్ ఆధార్ తీసుకుని, తర్వాత అడ్మిట్ కార్డు కలర్ జిరాక్స్ తీసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ అడ్మిట్ కార్డు ఇది ఆధార్ తీసుకుంటే సరిపోతుంది స్టూడెంట్స్. ఇక ఎన్టీఏ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డు కింది భాగంలో ఇచ్చిన ఒక బాక్సులో కలర్ పాస్పోర్ట్ సైజు ఫోటోని అంటించాలి. ఒక ఫోటో, 2 ఫోటోలు రెడీ చేసుకుని అమ్మ, 2 ఫొటోస్ రెడీ చేసుకోండి. 2 ఫొటోస్ కావాలి. ఒకటేమో దానిలో అంటించాలి. ఆన్లైన్ దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన ఫోటోనే ఇక్కడ అంటించాలి. మీరు ఆన్లైన్లో ఒక దరఖాస్తులు ఇప్పుడు ఇక్కడ చూసారా, ఆన్లైన్లో అప్లోడ్ చేయట్లా, డైరెక్ట్గా మన వెబ్ క్యామ్తో తీసుకుంటున్నాము. సరే కొంతమంది డౌట్ వస్తుంది, కాకపోతే లేటెస్ట్గా మీరు అంటిస్తూ సరిపోతుంది. పక్కనే ఉండే మరో బాక్సులు విద్యార్థి ఎడమ చేతి వేలి ముద్ర కూడా వేయాలి. పక్కన ఉన్న 3వ బాక్సులో పరీక్షా కేంద్రంలోకి వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్ సమక్షంలో సంతకం చేయాలి. అక్కడ ఇన్విజిలేటర్ సమక్షంలో ఉంటుంది. మీరు ఆటోమేటిక్గా అక్కడే చేయాలి, వాళ్ళ సమక్షంలో. మీ ఇంటి దగ్గరే సంతకం చేసి వెళ్ళకూడదు. ఇది అడ్మిట్ కార్డు ఇలా ఉంటుంది కదా. సపోజ్ అడ్మిట్ కార్డులో మీరు ఒక సైన్ ఇప్పుడు ప్రింట్ అయ్యి వస్తాయి ఇలామా, ఇక్కడ మీ ఫోటో అంటించండి. ఇక్కడ మీ ఫోటో ఇంటి దగ్గర అంటించండి, నో ప్రాబ్లం. ఎగ్జామినేషన్ బిఫోర్ రీచింగ్ ఎగ్జామ్ సెంటర్ మీరు ఎడమ చేతి వేలు ముద్ర వేయండి. ఇక్కడ ఇన్విజిలేటర్ సమక్షంలో మీ యొక్క సంతకం చేయండి. ఇన్విజిలేటర్ సమక్షంలో సంతకం చేయాలి. వాళ్ళు చూసే విధంగా చేయాలి. మీ ఇంటి దగ్గర ఎటువంటి పరిస్థితులు పెట్టుకోకండి సంతకాన్ని. విద్యార్థి తమ వెంట అడ్మిట్ కార్డుతో పాటు అటెండెన్స్ షీట్పై అంటించే మరో పాస్పోర్ట్, అంటే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తెచ్చుకోవాలి కంపల్సరీ. ఇప్పుడే మీరు సంపాదించి ఇప్పుడే లేట్ కావాలంటే మీరు ఫోటో స్టూడియోకి వెళ్ళి 2 ఫొటోస్ తీసుకుని పెట్టుకోండి. 2 ఫోటోలు కాకపోతే 4 పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. మీకు వచ్చిన నష్టం ఏముంది, అవి తర్వాత దేనికన్నా పనికి వస్తాయి కదా. విద్యార్థి తమ వెంట అడ్మిట్ కార్డు అటెండెన్స్ షీట్పై తీసుకుని మరో పాస్పోర్ట్ సైజ్ ఫోటోను వెంట తెచ్చుకోవాలి. ఇది గుర్తుపెట్టుకుని, ఇవి గోల్డెన్ డేస్ మీ లైఫ్లో. ఇలాంటి గోల్డెన్ డేస్లో మీ లైఫ్లో ఇక ముసలోళ్ళు అయిపోయినా రావు ఇలాంటి. ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి విద్యార్థికి బయోమెట్రిక్ హాజరు అమ్మ. ఇక్కడ ప్రతి విద్యార్థికి బయోమెట్రిక్ హాజరు
మరి నమోదు చేస్తారు. స్టూడెంట్స్ మరి ప్రిపరేషను ఎలా ఉందమ్మా? ప్రిపరేషను మాక్ టెస్టులు ప్రిపేర్ అవ్వండి. మాక్ టెస్టులు తర్వాత పీవైక్యూలు ఎక్కువగా చేయండి. ఈ టైంలో పీవైక్యూలు మాక్ టెస్టులు ప్రిపేర్ అవటమే మంచిది. ఎవరైనా సపోజ్ ఆల్రెడీ స్టూడెంట్స్ మరి కొంత ఇంప్రూవ్ చేసుకోవాలంటే జేఈ మెయిన్ సెషను జనవరి కొంతవరకు వచ్చి ఉంటాయి. సపోజ్ 80% వచ్చింది అనుకోండి ఎస్సీ ఎస్టీకి, ఇప్పుడు 90కి ట్రై చేయండి. 80%కి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సీట్స్ వస్తాయి, కానీ కొంచెం దూరంగా వచ్చే అవకాశం ఉంది. జిఎఫ్టీ కానీ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ IIIT అంత మంచిగా రావు. 90% తెచ్చుకోండి. అదేవిధంగా సపోజు ఓబీసీ స్టూడెంట్స్ 95 వచ్చింది కొంతమంది స్టూడెంట్స్కి, వీళ్ళు కనీసం 97, 98కి ట్రై చేయండి. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కూడా మరి 96 ఈడబ్ల్యూఎస్ వస్తే మీరు కనీసం 98, 99కి ట్రై చేయండి ఈడబ్ల్యూఎస్. ఈ విధంగా ట్రై చేస్తే మీరు కంపల్సరీగా మీకు ఎన్ఐటీలో మంచి ఎన్ఐటీలో కానీ మంచి టాప్ IIITలో కానీ టాప్ జిఎఫ్టీఏలో కానీ సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది స్టూడెంట్స్ మనకి సిటీ ఇంటిమేషన్ అయితే వచ్చేసింది. అడ్వాన్స్గా స్టూడెంట్స్కి ఇన్ఫామ్ చేద్దామని ఈ వీడియో చేయడం జరుగుతుంది. జేఈ మెయిన్స్ 2 నిబంధనలు ఇవి. వీటిలో ఏది తప్పినా మీరు డిబార్ అవటం తస్మాత్ జాగ్రత్తగా వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి. ఆన్ టైంకి వెళ్ళటం నేర్చుకుని ప్రతి ఒక్కళ్ళు మరి ఇంటర్మీడియట్ ఎగ్జామ్కి వెళ్ళినట్టు ఒక 10 నిమిషాల ముందో ఒక 5 నిమిషాల ముందో వెళ్ళమాకండి. అంటే చాలామంది 90% స్టూడెంట్స్, అందరిని కాదు 90% స్టూడెంట్స్ అందరు కూడా మరి ఆన్ టైంకి వెళ్ళిపోతారమ్మా. ఒక 10%, 5% స్టూడెంట్స్ గురించే వీడియో చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వటానికి వీలు లేదు. మన ఛానల్లో కానీ మన ఛానల్ చూసేవాళ్ళు కానీ ఒకళ్ళు కూడా మిస్ అవ్వటానికి వీలేదు. ప్రతి ఒక్కళ్ళు రాయండి, మీకు ఎంత వచ్చినా హ్యాపీగా రాయండి. తర్వాత ఇక ఆ స్కోరు మనం దైవాధ్యనం, దాన్ని బట్టి ఏ విధంగా జరగాలంటే ఆ విధంగా జరుగుతుంది. కాకపోతే ఈరోజు ఈ గోల్డెన్ డేస్ కాదు, ఈ గోల్డెన్ డేస్ని యూజ్ చేసుకోండి. మీ లైఫ్లో ఇలాంటి గోల్డెన్ డేస్ రావు. ఇప్పుడు నా లైఫ్లో ఆ గోల్డెన్ డేస్ అయిపోయినాయి, నాకు రావు. మళ్ళీ మీకు కూడా అయిపోతాయి. నెక్స్ట్ ఇయర్కి ఏదో ఎంసెట్ కాలేజీలో చేరేస్తారు. ఇప్పుడు స్కోర్ రాలేదండి, ఏదో ఎంసెట్ కాలేజీలో ఏదో డీమ్డ్ విట్ కానీ అమృత కానీ ఏదో కాలేజీలో వెళ్ళిపోతారు. ఇక మీకు ఈ యొక్క అవకాశం కోల్పోతారు. ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు మంచిగా రాయండి అమ్మ, మీ మంచిగా ప్రూవ్ చేసుకోండి. మీకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి కాబట్టి ఇక టెన్షన్ ఏమి లేదు. ఇక ఒకటే ఉంది, మనం జేఈ మెయిన్ నిద్ర పడుకున్నా అదే గుర్తు రావాలి, ఏది చేసినా కానీ అదే కళ్ళలోకి రావాలి. మన జేఈ మెయిన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ కళ్ళలో ఫార్ములాస్ తిరుగుతూ ఉండాలి. అప్పుడు ఆ స్టూడెంట్స్ మంచిగా ఇక ఎగ్జామ్ అయ్యే వరకు కూడా మరి మర్చిపోకుండా ఉండాలి. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.